నమస్తే సార్. నమస్తే అండి. వన్స్ ఇప్పుడు డయాబెటిక్ వచ్చింది. డైట్ ఎట్లా చెప్తారు మీరు? సో, మెయిన్‌గా మనం కార్బోహైడ్రేట్స్‌ని బాగా తగ్గించి తినాలి. ప్రోటీన్ కంటెంట్‌ని ఎక్కువ పెంచాలి. ఫైబర్ కంటెంట్‌ని ఎక్కువ పెంచాలి. సాలడ్స్ ఒకటి ఎక్కువగా తినాలి. ఇలా చేసి ప్లస్ ఎక్సర్సైజ్ చేయాలి. ఉట్టి డైట్ అయితేనే సరిపోదు. మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకే. రోజుకి 7,500 టు 10,000 స్టెప్స్ వాక్ చేయాలి పేషెంట్స్. అట్లానే 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి. అండ్ చాలామంది ఏం చేస్తారు, మేము వాకింగ్ చేస్తున్నాము అయినా కూడా షుగర్ కంట్రోల్‌లో లేదు అంటాం. సో, వాకింగ్ ఒకటే సరిపోదండి. వీక్లీ అట్‌లీస్ట్ ఒక 3 టైమ్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి మినిమమ్. ఎందుకు అంటే మనకి మజిల్ అనేది ఇంపార్టెంట్. అబోవ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళలో చాలా మందికి మజిల్ లాస్ అనేది చూస్తాం. సో, ఈ మజిల్‌ని లాస్‌ని ప్రివెంట్ చేయడానికి ప్రోటీన్ తీసుకుంటా ఒక వీక్లీ ఒక 3 టైమ్స్ మినిమమ్ వెయిట్స్‌తో లైక్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక 2.5 కేజీ డంబెల్స్‌తో ఎక్సర్సైజ్ చేస్తే 5 కేజెస్ అట్‌లీస్ట్ 2.5 కేజెస్‌తో డంబెల్స్‌తో వెయిట్స్ లిఫ్ట్ చేయటం అలాంటి చిన్న చిన్న వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మజిల్ అనేది ఇంప్రూవ్‌మెంట్ వస్తది. దానివల్ల కూడా షుగర్ కంట్రోల్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో, డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ స్లీప్ ఇలా మొత్తం ప్లస్ టాబ్లెట్స్ ఇవన్నీ కనుక కంబైన్డ్గా చేస్తే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా ఈజీ ఉంటుంది. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్స్, సమోసా ఇలా ఏదైనా సరే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి. డయాబెటిక్ వచ్చిన తర్వాత కాకుండా ముందర కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ ఫుడ్ డైట్లో? సేమ్ అండి. ఎవరికైనా ఈవెన్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకైనా సరే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఓకే. సో, అందుకని ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంతా కూడా ఫాలో చేస్తే వాళ్ళు డయాబెటీస్కి వెళ్ళే స్టేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అట్లనే డయాబెటీస్ వచ్చిన వాళ్ళేమో ఇదంతా చేయటం వల్ల డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సార్, డయాబెటిక్ పేషెంట్ ఎలాంటి ఫ్రూట్స్ తినచ్చు, ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు సార్? ఇది కామన్ క్వశ్చన్ అండి. చాలా మంది ఏమనుకుంటారు, డయాబెటిక్ పేషెంట్స్ అంటే అసలు ఫ్రూట్స్ తినకూడదు అని అనుకుంటారు. లేదండి, ఫ్రూట్స్లో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అని ఉంటాయి మనకి. అట్లనే ఫైబర్ రిచ్ ఫ్రూట్స్, ఇలాంటి ఫ్రూట్స్ కనుక మనం తీసుకోవచ్చు. ఏమేంటి, యాపిల్ ఒకటి, జామకాయ ఒకటి, పియర్స్ ఒకటి. ఏ ఫ్రూట్ తిన్నా కూడా కొంచెం పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి. పచ్చిగా ఉంటే షుగర్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. పండు దానికన్నా కూడా పచ్చి దాంట్లో షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. అండ్ ఆమ్లా, మన ఉసిరికాయ చాలా మంచిది. బెర్రీస్, స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, తర్వాత మనకి కాలాజాము, నేరేడు పళ్ళు అని దొరుకుతాయి. ఈ బెర్రీస్ అనే వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇది చాలా మంచిది డయాబెటిక్ ఫ్రూట్స్కి. అండ్ అట్ ద సేమ్ టైమ్ పోర్షన్ సైజ్ అనేది చాలా లిమిటెడ్ పోర్షన్ తీసుకుంటే మంచిది. ఆరెంజెస్ కూడా తీసుకోవచ్చు. ఇందాక చెప్పిన వాటితో యాపిల్, పియర్స్, గోవా, ఆరెంజెస్ ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్. కామన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటిది, మ్యాంగో, బనానా, వాటర్ మిలన్, పపాయ ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలా అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయక్కర్లేదు. పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్. బాగా ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చింది, బాగా తినాలనిపిస్తుంది, జస్ట్ ఒక 1 to 2 పీసెస్ మ్యాంగో పీసెస్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్లో. ఓకే సార్. అండ్ ఎప్పుడైనా సరే ఫ్రూట్ని ఫ్రూట్ కింద తీసుకోవటం చాలా మంచిది, రేదర్ దాన్ దాన్ని జ్యూస్ కింద చేసుకునే దానికన్నా కూడా. ఎప్పుడైనా సరే ఫ్రూట్లో జ్యూస్తో కంపేర్ చేస్తే న్యూట్రిషనల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం జ్యూస్ అనగానే వెంటనే దాంట్లో షుగర్ యాడ్ చేస్తాం. సో, కంప్లీట్గా అసలు షుగర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లేకపోతే స్మూతీస్ అని, మిల్క్ షేక్స్ అని ఇలాంటి ఎయ్యి కూడా షుగర్ పేషెంట్స్ అవాయిడ్ చేయాలి. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు అండి, బట్ అది కూడా అగైన్ లిమిటెడ్ పోర్షన్ తీసుకోవచ్చు. ఇంకా ఎలాంటి లిక్విడ్స్ తీసుకోవచ్చు? ఇక స్మాల్గా అన్నీ తీసుకోవచ్చండి. ఏదైనా సరే మనకి షుగర్ ఉండకూడదు అంతే. మెయిన్ షుగర్ లేనిది ఏదైనా తీసుకోవచ్చు. రాగి జావా అలాంటివి రాగి జావ చాలా మంచిది. మిల్లెట్స్ అన్నీ కూడా మంచిదే అండి. డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ కూడా రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా మిల్లెట్ ఫుడ్స్ ఏ ఫుడ్ అయినా కూడా చాలా మంచిది. కంపేర్ టు ద వైట్ రైస్ ఈ ఫుడ్ అన్నీ కూడా చాలా మంచిది. ఈవెన్ కిన్వా కూడా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్కి కంప్లీట్గా రైస్ అవాయిడ్ చేయమని చెప్తారు కదా సార్? బెటర్ అండి. రైస్ బదులు మనం ఇందాక డిస్కస్ చేసిన ఏదైనా కదా మిల్లెట్ ఫుడ్స్ తీసుకుంటే ఇంకా మంచిది ఉంటుంది. అంటే చపాతీ తీసుకోవచ్చా సార్? చపాతీ కూడా అంతేనండి. పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఓన్లీ దాన్ని వీటితో చేసిన చపాతీ ఉండాలి, మైదా కలవకూడదు. అది కూడా అగైన్ సేమ్ పోర్షన్ సైజ్. ఒక 1 చపాతీ, 2 చపాతీ వితౌట్ ఆయిల్ అట్లా తీసుకోవాలి అంతే. ఓకే సార్. అంటే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని కరెక్ట్. ఎప్పుడైనా సరే మన కర్రీ అనేది ఎక్కువగా ఉండాలి, రైస్ చపాతీ అనేది తక్కువగా ఉండాలి. ఓకే. వెజిటబుల్స్లో ఎలాంటివి తీసుకోవచ్చు? వెజిటబుల్స్లో అన్నీ తీసుకోవచ్చు అండి. ఆల్ వెజిటబుల్స్ ఆర్ గుడ్. ఎక్కువగా అంటే కాకరకాయ తింటే తగ్గుతుంది,
అంటారు. అట్లా అంటే పోర్షన్ సైజేనండి. అట్లా కాకరకాయ అంటే చేదు కాబట్టి ఎక్కువగా తినలేరు కర్రీ. సో, దాన్ని కొంచెం క్వాంటిటీ తక్కువ తింటారు. సో, ఆల్ వెజిటబుల్స్ ఆర్ గుడ్. ఇది మంచిది, ఇది చెడ్డది అనేది ఏమీ లేదు. పొటాటో ఒకటి కొంచెం తగ్గించి తింటే మంచిది. అండ్ వీటిల్లో కూడా ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. లైక్ బెండి ఫ్రై అని లేకపోతే మన దొండకాయ ఫ్రై అని ఎనీ ఫ్రైడ్ కర్రీస్ ఈవెన్ నాన్ వెజ్‌లో కూడా మనకి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై ఇలాంటియన్నీ కూడా అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్‌లో కూడా మీరు చికెన్, ఫిష్ ఇయన్నీ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ రిచ్ కాబట్టి. వాటిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే దానిలో వచ్చే ప్రోటీన్ అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. ఓకే సార్. అంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎక్కువగా ఫ్యాటీ లివర్ చూపిస్తుందని చెప్తారు. సో, మరి అప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేయాల్సొస్తుందా? అదేనండి. సేమ్ మనకి ఎప్పుడు కూడా ఈ ఆయిల్ ఎక్కువ లేకుండా ఉంటే ఎప్పుడు కూడా ఫ్యాటీ లివర్ మెయిన్ ఈ నాన్ వెజ్‌లో అంతా కూడా మెయిన్‌గా ఉండేది మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కానీ దానికి మనం డీప్ ఫ్రై చేసి ఆయిల్ ఎక్కువ యాడ్ చేయటం వల్ల అది మనకి ఫ్యాట్ కంటెంట్ కింద ఎక్కువ మారుతుంది. అలా గనక లేకుండా మనకి గ్రిల్డ్ టైపు, కిబాబ్స్ ఇలా ఆయిల్ తక్కువ చేసుకుంటే గనక చాలా మంచిగుంటది. ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఎవరైనా సరే ఈ జిమ్‌కెళ్ళే వాళ్ళు గానీ, అథ్లెట్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ఓకే. సో, అదే మన వెజిటేరియన్స్ అనుకోండి, సోయా ఒకటి ఎక్కువగా తీసుకోవచ్చు. సోయాలో చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబూలీ చన్నా ఉంటుంది. ప్రోటీన్ రిచ్. లేకపోతే బీన్స్ ఉంటుంది. బీన్స్ మంచి ప్రోటీన్ ఉంటుంది. దాల్ మన తీసుకునే ప్రతి పప్పులో కూడా ప్రోటీన్ చాలా బావుంటది. పన్నీర్ ఉంటుంది. సో, ఏదైనా సరే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలా బావుంటుంది. మష్రూమ్స్ తీసుకోవచ్చా సార్? మష్రూమ్ కూడా చాలా మంచిదండి. యెస్. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజిటబుల్ సలాడ్ తీసుకుంటే బెటర్ అంటారు. బెటర్ అండి. వెజిటబుల్స్ ఎప్పుడైనా మంచిదే. ప్రతి మీల్ ముందల వెజిటబుల్స్ తీసుకుంటే మన ఆకలి కూడా తగ్గిపోతుంది. అండ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. రోజుకి 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ గనక తీసుకున్నట్టయితే చాలా మంచిదుంటుంది మనకి. ఓకే. 3-4 లీటర్స్ కంపల్సరీ తీసుకుంటే మంచిది. యెస్. ఈ డయాబెటిక్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే పబ్లిక్‌లో ఏవైతే ఉన్నాయో మిత్స్ వాటన్నింటిని క్లారిఫై చేసినందుకు థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ అండి. థాంక్ యూ.